కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది కదా, ఈ సంవత్సరం పరిపాలన ఎలా అనిపించింది? సంవత్సరం ఏమీ లేదండి, పథకాల విషయంలో అసలు ఏమీ లేదు. ఈ సంవత్సరం మాకు రేట్లు తగ్గినట్టుగానే ఏమి అనిపించలే. ఎప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది. మొన్న చూసుకుంటే కనుక తల్లికి వందనం కూడా అమౌంట్ పడ్డాయి అంటారు, పడ్డాయా? పడ్డాయి అంట. చిన్నపిల్లలు ఉన్నారు, మా పిల్లలు పెద్దవాళ్ళు కదా, మాకేం గతంలో ఎలా స్కూల్కి వెళ్ళే పిల్లల వాళ్ళకి పడ్డాయి కొంతమంది. గతంలో ఎలా ఉండేది ప్రభుత్వం పని? ఎప్పుడైందేనండి, మన కష్టం మనకు తప్పదు, కష్టపడాల్సిందే. కొడుకులు ఉన్నా కూతురు ఉన్న వాళ్ళు ఉద్యోగాలు మన కష్టం మనకు తప్పదు. అది ప్రభుత్వం ఎలా ఉందని మాకు ఏం తెలుస్తుంది. అంటే గతంలో ఎలా ఉండేది? గతంలో వాలంటీర్స్ వాళ్ళు ఉండేది, అప్పుడు బాగానే ఉండేది. ఏంటంటే మనకి ఏ ఇబ్బంది అని ఇంటికి వచ్చి తెలుసుకుండేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. బియ్యాలు అవి కూడా మన స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాలి. అది అంటే రేషన్ అండ్ రోడ్ మీద వచ్చి ఇవ్వడం బాగుందా, ఇప్పుడు స్టోర్కి వెళ్ళి తీసుకోవడం బాగుందా? దేనికి అదే బాగండి. ఇళ్ళకొడికి వచ్చినప్పుడు కొంతమంది పనులకి వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు స్టోర్కి వెళ్ళి తీసుకోవడం కొంతమందికి అది బాగుంది. మనం ఎప్పుడు మన ఖాళీ వెళ్ళి తెచ్చుకుంటున్నాం. మరి ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, మీరేం చెప్తారు? మేమేం చెప్తాం, ఉచితం పెడితే వెళ్తాం, మంచిదేగా. మరి ఆటో వాళ్ళకి ఇబ్బంది కదా? ఇబ్బంది, మరి వాళ్ళు ఎలా పోతున్నారు? ఆడబెట్టి నీటి కింద మరి అది కూడా కసరత్తు చేస్తున్నారు, నెలకు 1500 ఇస్తామని చెప్పి. కొన్ని అది ఇస్తే పర్లా. ఇప్పుడు ఉచిత బస్సులు పెడితే మీరు అన్నట్టు పొట్ట కొట్టినట్టుగా వాళ్ళకి, ఆటోల వాళ్ళకి ఇంకెవరు ఎక్కడగా రిక్షాలు ఆటోలు బస్సు ఎక్కి వెళ్ళిపోతారు.